హలో అండి. ఎలా ఉన్నారండి అందరూ? బాగున్నారా? మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా దేవుడిని కోరుకుంటున్నాను. నా వీడియోస్ చూస్తూ ఛానల్‌ని సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలైతే చెప్పుకుంటున్నానండి. ఇంకా ఈరోజు వీడియో అయితే మేము రోజు ఉంటున్న ఇల్లు కాకుండా వేరే ఇంటి దగ్గరైతే తీశానండి. ఎందుకంటారా? వర్షాకాలం స్టార్ట్ అయిపోయింది కదండీ! ఇక వర్షాలంటే రావట్లేదు గానీ ఆల్రెడీ వర్షాకాలం వచ్చేసినట్టే. నేను రోజు బట్టలారేసే దగ్గరైతే ఒక ఇల్లు ఉంది కదండీ! అది కూడా మాదే. ఈ వర్షాలకి బాగా ఎక్కువగా ఉన్నప్పుడు అందులోకి వెళ్ళిపోవచ్చు అనేసి ఆ ఇల్లునైతే క్లీన్ చేయాలని ఇక పనులన్నీ ముగించేసుకుని త్వరగా ఇక్కడికైతే వచ్చేసామండి. పిల్లలు, మామయ్య, నేను ఈ పనంతా కూడా కంప్లీట్ చేయడానికి అయితే రెడీ అయిపోయామండి. ఇక అత్తయ్య ఎలాగో పొలం వెళ్తారు కాబట్టి బాబు ఏమో స్కూల్కి వెళ్ళిపోయాడండి ఈ రోజు నుంచి కదలండి, ఆల్రెడీ 3 డేస్ నుంచి వెళ్తున్నారు పిల్లలు. ఇంకా మేమైతే ఈరోజు పంపించాం బాబుని. ఇంకా ఈ ఇంట్లో అయితే ఇలా ఉంటుందండి. మీకు ఒకసారి అయితే చూపించాను, ఓల్డ్ వీడియోలో ఉంటుంది. ఇక కిచెన్ అండి, ఇది రెండు రూములండి. ఒకటి కిచెను, ఇంకొకటేమో బెడ్రూమ్ అనమాట. రెండే ఉంటాయి ఈ ఇంటికి. మొత్తం అంతా కూడా ఒకటే గదండి. ఇది హాల్ లాగాను, ఇంకా బెడ్రూమ్ లాగాను, ఇక అన్ని విధాలుగా ఉపయోగించుకోవచ్చు అనమాట. చిన్న ఫ్యామిలీ ఉండే వాళ్ళకైతే ఈ ఇల్లు చాలా బాగుంటుంది. మాదేమో పెద్ద ఫ్యామిలీ కదండి. ఇక ఈ వైర్లు అంటారా, వర్షాకాలం వస్తే నేను బట్టలు అయితే లోపల ఆరేసేదాన్నండి. అందుకని ఆ వైర్లు అలానే ఉంచేసాను. నేను వంట చేసుకుని మిగతా పనులన్నీ చేసుకునే లోపల అయితే మా పెద్దమ్మాయి ఇంకా వాళ్ళ తాతయ్య అయితే ఇదిగోండి సామానం అంతా ఆల్రెడీ బయటెట్టేశారు. సామానం అంటే వాడుకోవడానికి ఉండే సామానం ఏమీ కాదండి. మేము వేస్ట్గా ఉండేవి, పిల్లల పుస్తకాలు వాడేసిన పుస్తకాలు, అలాగే వాడని సామానం ఏదైనా ఉంటే అదంతా కూడా తీసుకొచ్చి ఇక్కడ పెట్టుకునేవాళ్ళము, మాకు అవసరమైనప్పుడు తీసుకోవడానికి. ఇక అవంతా కూడా బయట పెట్టేశాను. ఎందుకంటే ఇల్లంతా దులిపేయడమే కాదండి, శుభ్రంగా కడిగేయాలి. అంతమాను దులిపి కడుగుతూనే ఉంటామండి పద్దాకను. కానీ మనుషులు తిరగని ఇల్లేమో కాస్తంత దుమ్మట్టేసినట్టు ఉంటుంది కదండి. అందుకని మొత్తం అన్నీ తీసేసి మొత్తం బయట పెట్టేసి అవన్నీ కూడా ఓ పక్కకైతే జారేసేసాను. లోపలైతే బల్లెలైతే చాలా గుడ్లు పెట్టేసి పిల్లల్ని చేసేసాయండి. ఇల్లంతా కూడా బల్లెలమయమనమాట. ఇక బుక్స్‌లోను ఎక్కడ వాటికి వీలుంటే అక్కడ అలా బల్లి గుడ్లయితే పెట్టేశాయి. వాటిలో నుంచి కొన్ని పిల్లలైతే బయటకొస్తుంటే మా పాప వాటిని పగలగొట్టి వాటిలోంచి పిల్లని తీయడానికి ట్రై చేసిందండి. నాకు కోపమొచ్చి ఒకటి ఇచ్చాను. అలా ఇవ్వడం యూట్యూబ్‌కైతే నచ్చదు కదండీ! అందుకని దాన్నేమో స్కిప్ చేసేసాను. పిల్లల్ని అలాంటి వాటికి దూరంగా ఉంచడం మంచిది కదండీ! ఇక తోటకి దగ్గరలో ఉంటాం కాబట్టి తెలీదండి, ఏ పాములొచ్చి ఉంటాయో కూడా చెప్పలేము. కాస్తంత ధైర్యంగానే ఉండాలి. ఇక ఈ పనులన్నీ చేసేటప్పుడు కూడా కాస్త భయం అనిపించింది. మా ఇంటి దగ్గర అయితే అలాంటి భయము ఉండదు. ఒక ఒక్క 2 అడుగులు ఇట్లా వేస్తే ఈ ఇల్లు ఉంటుందండి. తోటకి మరీ దగ్గరలో ఉంటుంది. తోట కంచే ఈ ఇంటి కంచే ఒకటే అన్నమాట. బ్యాక్‌గ్రౌండ్ చూస్తుంటే వరద బాధితులు వరదకు కొట్టుకుపోయి వచ్చినట్టుగా అనిపించింది కదండీ! ఇక బ్యాక్‌గ్రౌండ్‌లో మమ్మల్ని మేమే చూసుకొని చాలా సేపయితే నవ్వొచ్చింది నాకు. మన పని మనం చేసుకోవడానికి వరద బాధితులమైనా పర్లేదు, మరేదైనా పర్లేదు కదండీ! మరి సిగ్గుపడితే పనులెలా అవుతాయండి? అవ్వవు కదా! ఇక నేను ఇంట్లో పనంతా కంప్లీట్ చేసుకొని ఎలా ఉన్నానో అలానే వచ్చేసానండి. ఇక నేను ప్రత్యేకించి ఏమైనా రెడీ అవ్వడానికి ఇక నేను చేసేది ఏం పనండి? ఇక దులుపుకోవడం, కడుక్కోవడమే కదా! ఇక నేను నార్మల్‌గానే ఇలా వచ్చేసాను. పనైపోవడం ముఖ్యం కదండీ! ఇక నేను ఎలా ఉన్నానన్న సంగతి అయితే ఆలోచించనండి. ఒక్కోసారైతే ఎలా ఉన్నానో అలాగే వీడియోలోకి వచ్చేస్తాను. మీరు నన్ను చూసి అస్సలు భయపడొద్దండి. ఎందుకంటే రోజు చూస్తూనే ఉంటారు కదండీ! సాధారణంగా ఇల్లు శుభ్రం చేసేటప్పుడు అందరూ ఎలా ఉంటామండి, అసలు వేషాలేసుకున్నట్టయితే ఉంటాం కాగితాలు, గానీ, చెత్త ఇది మరీ అంత చెదారాలన్నీ పెద్ద ఇల్లు కాదు ఏరుకుంటూ ఉంటే కాబట్టి ఒక నాకైతే మాదిరిగా అలానే బాగానే అనిపించిందండి. అనిపించింది. అందుకనే మిమ్మల్ని త్వరగా ఇక భయపడొద్దని నా చెప్పాను. పనులన్నీ కూడా నీట్‌గా ముందు దులిపేశాను. అదేనండి, బయట ఉన్నదంతా కూడా చెత్త చెదారాలన్నీ కూడా ఒక పక్కకు పెట్టేసుకొని, అది కంప్లీట్ అయిన తర్వాత ఇక లోపలికొచ్చి లోపలంతా కూడా శుభ్రంగా పైన రేకులైతే చేతికి అందేస్తున్నాయండి. ఇది పొడవాటి చీపురు కట్ట ఒకటి తీసుకొని దాన్నైతే దులిపేశాను శుభ్రంగాను. ఇది దులిపేసి గోడలు కూడా మొత్తం కూడా నీట్‌గా చేసేసానండి. ఇదైతే రేకులిల్లండి, సిమెంట్ రేకులిల్లు. ఈ రేకులైతే మనకి కిందకే ఉన్నట్టున్నాయండి, మరి ఏం పైకి లేవు. ఒక మాదిరి చీపురు కట్టకైతే అందేస్తున్నాయి. నేను బాగా పొడవుగా ఉన్న చీపురు కట్ట అయితే తీసుకొని అటు ఇటు ఎడాపెడా దులిపేశానండి. పనైతే నేను చేద్దామని పోస్ట్‌పోన్ చేస్తూ ఉంటానండి ఒక్కొక్కటి. ఈ పనైతే నేను ఎప్పుడో చేద్దామనుకున్నాను, మే నెల రాకముందు. ఈ ఎండలకు భయపడి, ఈ ఎండలో ఇలాంటి పనులు చేయాలంటే ఇబ్బందనిపించేసి దీన్ని నేను రేపు అనుకుంటూ పోస్ట్‌పోన్ చేసేసాను. మనం అనుకోవాలి కానండి, ఆ పని ఒక గంటలో అయిపోద్ది. చేసేయాలంటే ఒక పూట పడతది. కానీ మనం చేయడానికేమో రేపని వాయిదాలేస్తాం. చేయలేనేమో అన్న భయమైతే వచ్చేస్తుంది. అందుకనే వాయిదాలైతే వేస్తూ ఉంటామండి. ఒక్కొక్క పనికి అలా వాయిదాలు వేస్తాను. ఇక చేయడం మొదలుపెట్టానంటే చాలా స్పీడ్‌గా అయితే చేసేసుకుంటానండి.
ఈరోజు ఉదయాన్నే నేను అనుకున్నాను. నిన్నే అనుకున్నానండి ఈ పని చేసేసుకోవచ్చనేసి. నిన్నేమో నాకు పని అవ్వలేదు ఇంటి పని. ఇక లేట్ అయిపోయింది. ఎండ చూస్తేనేమో బాగా ఎక్కువైపోయింది. ఇక అందుకని రేపు చేద్దాంలే అనేసి ఈరోజు ఏదేమైనా సరే 6:100 ఈ పని చేసే తీరాలని ఒక మొత్తంకైతే వేసేసుకున్నాను. ఏదైనా మనం చేసేసుకోవాలనుకుంటే వెంటనే చేసేయాలండి. లేదంటే రేపు అన్నామంటే అది రేపులాగానే ఉండిపోద్ది. నా విషయంలో అయితే చాలా పనులు అలానే ఉండిపోతాయండి. ఇక నాలో ఉన్న మైనస్ అంటూ ఏదైనా ఉంటే అది చేద్దాంలే అనుకున్నానంటే చేయలేను. చేసేయాలనుకుంటే వెంటనే చేసేస్తాను. అది ఏ టైం అయినా సరే చేసేస్తాను. ఇప్పుడు టైం లేదు కదా! తర్వాత టైం ఉన్నప్పుడు చేద్దాంలే అనుకోనండి. నాకు చేయాలనే మనసొచ్చినప్పుడైతే అది ఏ టైం అయినా ఎంత ఎండున్నా, ఎంత వానొచ్చినా గానీ మనసులో చేసేసేయాలి అన్నప్పుడు ఖచ్చితంగా చేసే తీరుతాను ఆ పనైతే. ఇక మొక్కలైతే నీళ్లు పెట్టి 2 రోజులు అవుతుందండి. ఇటు సైడ్‌కి సూప్ అయితే తీసుకురావట్లేదు. ఇక మొక్కలన్నీ కూడా చాలా వరకు ఎండిపోతున్నాయి. ఇక అందుకని వాటిని కూడా తడిపేద్దామని పనిలో పని ముందు తడుపుదాం అనుకున్నాను గానీ, మరలా నీళ్ళు లేకపోతే కడగడం కష్టమైపోతుందని లోపలికి పట్టుకెళ్ళిపోయాను ట్యూబ్ అయితే. ఇక ముందు అది లోపల కడిగేసి, ఆ తర్వాత మొక్కలకు పెట్టి, ఆ తర్వాత పీపా ఉంది కదండీ డ్రమ్ము, దాంట్లో కూడా పెట్టేయాలి నీళ్ళు. మనకి నీళ్ళు ఎంతటి వరకు వస్తాయో తెలీదు. ఈ నీళ్ళు వచ్చినంత వరకు మనం టకా టకా కడిగేయాలనమాట. ఆగిపోయినాయి అంటే బకెట్లతో మోసుకొచ్చి ఇది కడగడం అయితే నా వల్ల అవ్వని పని కదండీ. మా ఇంటి దగ్గర నుంచి ఇక్కడికంటే మరి చాలా అవస్థ పడవలసొస్తుంది. అందుకని ఈ పైప్ వచ్చినప్పుడే టైం సేవ్ చేసుకోవాలనమాట. ట్యూబ్ అలా పెట్టగానే నల్లగా అయితే మట్టి లాంటి పొర లాంటిది నీళ్ళతో సహా తెగ కొట్టుకుంటూ వచ్చేసిందండి. ఎంతలా ఉందో మురికిలాగాను. దుమ్మంతా ఆరిపోయి ఇంటి నిండా పట్టేసుకుంది. మనం ఎప్పుడైనా సరే ఇంట్లో తిరుగుతూ ఉంటే ఆ ఇల్లు ఎలాంటి ఇల్లు అయినా సరే చాలా కళకళలాడుతూ అందంగా ఉంటుందండి. అదే మనం ఎంత అందమైన ఇల్లు అయినా సరే మనుషులు తిరగకపోతే అది ఏదో విధంగా బాగోదండి. అంతా నా నోటితో అనలేను కానీ మనుషులు తిరిగే ఇల్లే ఎప్పుడైనా కళకళలాడుతూ ఉంటుంది. మేము ఇక ఈ ఇంట్లో తిరిగే టైం దగ్గరికైతే వస్తుందని నేను అనుకుంటున్నాను. ఇక ఇల్లు కట్టుకుంటే ఎలాగో మేము ఉండేది ఇక్కడేనండి. కానీ వర్షాకాలం స్టార్ట్ అయిపోయింది కదండీ! ఇక వర్షాలప్పుడైతే మా ఇంట్లో ఉండడానికి కాస్త ఇబ్బంది అనిపిస్తుంది. ఇబ్బంది అంటే ఏముందండి, సరిపోకైతే కాదు గానీ వాసాలు, పట్లు ఇవన్నీ ఉంటాయి కదండీ పెంకుటిల్లుకి. అలాంటప్పుడు మరి దాని కింద ఎక్కువ వర్షం, ఎక్కువ తుఫాన్లవి 4 రోజులు, 5 రోజులు ఉంటాయి చూడండి. అప్పుడైతే చాలా భయమనిపిస్తుంది. పిల్లలు తెల్లవార్లు నిద్రపోరు. ఇక మా దగ్గర అలా కూర్చొని ఉంటారు. ఇక అలాంటి భయాల ఇలాంటి ఇల్లు ఉంచుకొని కూడా ఎందుకలా భయపడడం, అక్కడ అలా ఉండడం అనేసి సడన్‌గా ఎక్కువ అయినప్పుడు వర్షం ఎప్పుడైనా సరే ఇక్కడికొచ్చేయొచ్చని ముందుగానే దీన్ని శుభ్రం చేసి ఉంచుతున్నాననమాట. దేవుడు మా యందు దయ ఉంచితే కనుక మేము ఇల్లు వెంటనే కట్టేసుకోవాలని చాలా చాలా ఆశ అయితే ఉందండి. వీడియో అయితే మామూలుగా నేను స్పీడ్ పెట్టాను కానండి, ఈ స్పీడ్ పెట్టకుండానే నేను చాలా స్పీడ్‌గా చేశాను. ఒకసారి మీరు వింటారా? పిట్ట కొంచెం కూతకారం అన్నట్టు ఇల్లు చూస్తే చాలా చిన్నగా ఉంది కానండి, మా ఇంటికన్నా ఎక్కువ బకెట్లు పట్టేసాయండి. అసలు ఎన్ని నీళ్లు పోసానో, ఎంత ఎలా కడిగానో నాకే తెలియాలన్నమాట. రోబోట్లు తిరుగుతాయి చూడండి, అటు ఇటును చిన్న చిన్న రోబోట్లు అలా తిరిగానండి ఇదంతా కడగడానికి. ఇక లోపలైతే నేను మొత్తం కూడా నీట్‌గా కడిగేశాను. ఇక పాప అయితే ట్యూబ్ బయట కట్టుకొచ్చేసింది. అక్కడ ఒక బెజ్జంలోంచి నీళ్ళైతే బయటికెళ్ళిపోతూ ఉంటాయి కదండీ! అక్కడైతే నేను కుస్తీలు పడుతూ ఉన్నాననమాట. అడపాదడపాగా అయితే అక్కడక్కడ నాకు కాస్తంత ఇసుక రవ్వలు అలాంటివి తగులుతూ ఉన్నప్పుడు నేను మరలా పిలిచైతే పాపని ఇక అది కూడా లేకుండా ఇంకా శుభ్రంగా చేశానండి. ఇంటి చుట్టూ తిరగా అయితే మాకు ఇసుక నేలేనండి, మట్టే, సిమెంట్ ఏమీ కాదు. అదంతా మరలా లోపలికే వస్తుంది కానీ ఇక చేసుకునే పని శుభ్రంగా చేసుకోవాలి కదండీ! అందుకని ఒక్క ఇసుక రవ్వ కూడా లేకుండా మొత్తం శుభ్రంగా చేసేసాననమాట. నేను ఒక్కదాన్నే చేసేస్తే ఎక్కడైపోద్దండి. ఇలా నేను కడగడం, తుడవడం ఇవన్నీ చేయగలను కానీ కొన్ని కొన్ని పనులకైతే మామయ్య గారు హెల్ప్ చేస్తారు. అలాగే పాప, మా పెద్దమ్మాయి నాకొక కుడి భుజంలా ఉంటదండి. ప్రతి పని కూడా నాకు అన్నిటిల్లో సాయం వస్తుంది. ఇక నోట్లోకి తన పేరే నాకు అంత మటుకు కదులుతూ ఉంటుంది. మనకి ఎవరైతే ఎక్కువగా హెల్ప్‌ఫుల్‌గా ఉంటారో
వాళ్ళ పేరే మనకు వచ్చేస్తూ ఉంటుంది కదండి. ఇక నేను ఏ పని చేసినా కానీ నా వెనకాలే తిరుగుతూ నేను ఎలా చేస్తున్నాను ఏంటో చూసుకుంటూ, ఎక్కడైనా కష్టం అనిపిస్తే తను నాకు సాయం చేస్తూ, ఈ నీళ్ళ విషయంలోనైతే అంతమాటు ట్యూబ్ నాకు దగ్గరికి అందిస్తూ, ఇక నీళ్లు పడుతూ బకెట్లతో అందిస్తూ నాకు చాలా చాలా హెల్ప్ చేసిందండి పని. హెల్ప్ కాదండి, హెల్ప్ అనకూడదు అసలు అది. ఎందుకంటే ఆడపిల్లకి అది బాధ్యత అండి. ఇక ఆడపిల్ల ఎక్కడ కష్టపడాలి, వెళ్ళిన చోట కష్టపడాలి. ఆడపిల్ల జీవితమే అంతా. అమ్మ ఎక్కడ అలసిపోతుందో, అమ్మకి ఎక్కడ కష్టం కలుగుతుందో అని అమ్మను చూస్తూ అబ్జర్వ్ చేస్తూ అమ్మ చుట్టూ తిరుగుతూ ఉంటారు. కానీ మనం చేసే పని, మనం ఎలా ఉంటున్నామో ఏంటనేది ప్రతిదీ కూడా వాళ్ళు తెలుసుకుంటారు, వాళ్ళు కూడా గ్రహిస్తారు. వాళ్ళకి చేయాలనే ఆశ కూడా కలుగుతుందండి. మనం పడ్డ కష్టము వాళ్ళకి కూడా అర్థమవుతుంది. చిన్నప్పుడైతే అర్థం కాదు, చిన్నపిల్లలు కదండి, వాళ్ళకే మనం చేసి పెట్టాలి. కానీ ఇప్పుడు మరి కాస్తో కూస్తో ఎదుగుతున్నారు కదా, వాళ్ళకి కూడా అమ్మ కష్టం ఏంటనేది అర్థమవుతుంది. ఒక్కొక్క పని అయితే నేను చేస్తానమ్మా అని వాళ్ళు కూడా వస్తున్నారండి. మా ఇంటి దగ్గర వంటగదికి ఇక్కడ వంటగదికి అయితే చాలా తేడా ఉందండి. చిన్న వంటగది, ఇక ఈ గ్యాస్ పెట్టుకోవడానికి అంతా సెట్టింగ్ బాగానే ఉంది, కానీ ఇక్కడైతే చాలా ఇరుగ్గా ఉన్నట్టు, గాలి ఆడినట్టుగా అనిపిస్తుందండి. నాకేమో ఏదో బీచ్లో కూర్చున్నట్టు మొత్తం అంతా కూడా మా ఇంటి దగ్గర అలా ఉంటుంది కదండి, ఓపెన్ ఏరియా లాగాను. ఇక్కడేమో మూసేసినట్టు ఉంది లోపల. నాకేమో కాస్తంత ఇబ్బందిగా ఉంది. ఇబ్బంది అయినా మరి ఏదైనా మరి మందనుకున్నప్పుడు అక్కడ ఉండక తప్పదు కదండి. మరి ఎన్ని సంవత్సరాలు ఉండాలో, ఎన్ని నెలలు ఉండాలో ఆ దేవుడు ముందే నిర్ణయించేసి ఉంటాడులేండి. అప్పటి వరకు ఇక్కడే అన్నమాట. అలా ఈ రోజంతా కూడా నేను అనుకున్నదే తడవండి. ఆలోచన వస్తే అది చేసే తీరేయాలనమాట. పనంతా కూడా చాలా కంప్లీట్ చేసేసుకున్నాను. నీట్‌గాను చేసుకున్నాను. మనసైతే సంతృప్తిగా ఉందండి. మనం అనుకున్నది చేసేసినప్పుడు ఎప్పుడైనా అలాగే ఉంటుంది కదండీ! నాకు కూడా ఫీలింగ్ అలానే అనిపించింది. మొత్తం తెల్ల నీళ్ళొచ్చే వరకు నీట్‌గా కడుగుతూనే ఉన్నానండి. ఇది మనం వేరే వాళ్ళ దగ్గర కొన్న ఇల్లు కాబట్టి, ఇది మనం ఉండడానికి ముందు పాలు పొంగించాలి కదండీ! ఒక రోజునైతే పాలు పొంగించే వీడియో కూడా పెట్టాలని ఆశ అయితే ఉంది. ఏమవుతుందో తెలీదు కానీ. నేను జరిగేది ఏ విషయాన్నైనా మనసులోనే ఉంచుకుంటాను, ఎవరితోనూ చెప్పుకోనండి. కానీ ఎందుకో మీతో షేర్ చేసుకోవాలనిపించింది. ఇంతవరకు చూశారు కదండీ! మరి నేను ఇంటి పని ఎలా చేసుకున్నాను, ఎలా క్లీన్ చేసుకున్నాను, నచ్చితే కనుక లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.